పాక్ బ్యాటింగ్ కు దిగింది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారి భారత్ పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడబోతున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ ను 2 సార్లు చిత్తు చేసిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో మరోసారి ఫైనల్లో ఓడించేందుకు సిద్ధమవుతుంది. గ్రూప్ లో ఒకసారి సూపర్ 4 దశలో పాక్ టీమిండియా చేతిలో ఓటమి పాలైంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి, మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు అందించడానికి. కళ, దీపిక, దాదాపు ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే ఉత్కంఠభరితమైనటువంటి బ్యాటింగ్ అనొచ్చు, క్రికెట్ మ్యాచ్కి అందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మ్యాచ్ ప్రారంభమైంది. దాదాపు మనకు ఏదైతే మ్యాచ్కి సంబంధించినటువంటి అప్డేట్స్లోకి వెళ్తే క్రికెట్ మ్యాచ్ దాదాపు మరొకసారి 2 సార్లు పాకిస్తాన్పై విజయం సాధించినటువంటి భారత్ మరొకసారి హ్యాట్రిక్ విజయంతో దాదాపు 41 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఉత్కంఠ పోరుకు వేదిక అయింది దుబాయ్ స్టేడియం. అయితే 41 సంవత్సరాల తర్వాత 2 జట్లు కూడా దాదాపు 17 ఎడిషన్స్లో పోటాపోటీగా పాల్గొన్నాయి. అందులో ఫలితాలు కొన్నిసార్లు తారుమారయ్యాయి. అధికంగా చాలా మ్యాచ్ల్లో కూడా భారత్దే పై చేయి ఉంది. కానీ ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్కి ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు ఏదైతే పహల్గావ్ దాడి తర్వాత జరిగినటువంటి మ్యాచ్ 2 దేశాల మధ్య ఏదైతే విదేశీ సంబంధాలు ఒకవైపు దెబ్బతింటూనే మరొక వైపు ఏదైతే అందరి విమర్శల మధ్య కూడా ఆసియా కప్ 2025 మ్యాచ్ జరుగుతుంది ఒకవైపు దుబాయ్ వేదికగా. అయితే దీనిపై అందరూ కూడా అటు విమర్శలు అటు స్పందన ప్రతిస్పందనలు 2 వైపులో కూడా వినిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా మ్యాచ్కు సంబంధించినటువంటిది మాత్రము అన్ని అటు పాకిస్తాన్పై భారత్ది పై చేయిగా ఉంది. కానీ 7:30కి అంటే దాదాపు 7:30 సమయంలో టాస్కి సంబంధించినటువంటి ఇరు దేశాల మధ్య కెప్టెన్స్కి గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటిది. దాదాపు 2 మ్యాచ్ల్లో కూడా అటు విమర్శలు వచ్చినటువంటిది. ఏదైతే భారత్ కెప్టెన్ కూడా పాకిస్తాన్ కెప్టెన్తో మాట్లాడకపోవడము, తర్వాత కరచాలనం చేయకపోవడము కూడా చేసినటువంటి దానిపై పాకిస్తాన్ విమర్శలు చేసినటువంటిది. మరొకసారి ఈ రోజు జరిగినటువంటి టాస్క్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడ కూడా ఇక్కడ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒకటి ఫోటోషూట్, అంటే దాదాపు క్రికెట్ మ్యాచ్ కన్నా ముందుగా కూడా ఇది ఇరు కెప్టెన్లకు సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ మనకు ఒక ఫోటోషూట్ ఉంటుంది. అందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ ఫోటోషూట్కి వెళ్ళకపోవడము, కేవలము పాకిస్తాన్ కెప్టెన్ మాత్రమే ఫోటోషూట్కి ఇక్కడ సల్మాన్ ఫోటోషూట్కి కూడా మొత్తము షూట్లంతా పాల్గొనడము తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. అనంతరం 7:30 అంటే దాదాపు ఒక గంట ముందుగా జరిగినటువంటి ఫోటోషూట్ తర్వాత 7:30కి ఏదైతే మనకి టాస్ గెలిచినటువంటి టాస్ ఏదైతే ఇరు దేశాల మధ్య టాస్ ఏదైతే ఉందో ఇండియా పాకిస్తాన్కి మధ్య రవి శాస్త్రి కూడా రావడము, ఆ టాస్లో మాత్రము టాస్ గెలిచిన సందర్భంలో ఎప్పుడు కూడా పాకిస్తాన్ గత 2 మ్యాచ్ల్లో కూడా పాకిస్తాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నటువంటిది మనం చూసాము. కానీ ఈసారి టాస్ ఇండియా గెలిచింది. అయితే ఇక్కడ బ్యాటింగ్ అంటే ఇక్కడ మనకు వచ్చేసేసి బ్యాటింగ్ అనుకోవచ్చు, బౌలింగ్ అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటిది భారత్ ఏదైతే టాస్ గెలవడం అన్నది ఇక్కడ చాలా కీలకము, బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ హార్దిక్ పాండే గాయం కారణంగా ఈ ఏదైతే ఫైనల్ మ్యాచ్లో పాల్గొనకపోవడం అన్నది ఇక్కడ ఒక చిన్న మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. మరి అక్కడ ఏదైతే బ్యాటింగ్ సమయం అంటే ఇక్కడ టాస్ ఏదైతే ఉన్నటువంటి సమయంలో అక్కడ పాకిస్తాన్ కెప్టెన్ కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. రవి శాస్త్రి ఏదైతే టాస్కి సంబంధించినటువంటి అంశంపై కూడా వకార్ యూనిస్ ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఇచ్చినటువంటి పొగరుతో సమాధానం ఇచ్చినటువంటి పాకిస్తాన్ కెప్టెన్ అని చెప్పవచ్చు. దీనిపై కూడా మరి కొద్దిసేపట్లో కూడా ఒక పెద్ద బిగ్ అప్డేట్ కూడా వస్తుంటుంది. ఎందుకనంటే ఇది టాస్క్ ముందర జరిగినటువంటి పరిణామాన్ని నేను మీకు చెప్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఎంతో ఉత్కంఠభరితంగా దాదాపు 41 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా భారత్ ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మ్యాచ్, కీలకమైనటువంటి మ్యాచ్ 2025 ఆసియా కప్. దీనిపై అంటే ఖచ్చితంగా భారత్ విజయం సాధిస్తుంది, మరొకసారి హ్యాట్రిక్ సాధిస్తుందని భారత అభిమానులు అంటే అక్కడ నినాదాలతో హోరెత్తిస్తున్నటువంటి దుబాయ్ స్టేడియము దాదాపు 4 గంటల నుంచే స్టేడియం అంతా కూడా నిండిపోయింది. ఎంతో ఉత్కంఠగా దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా
హోటల్స్లో వివిధ ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద స్క్రీన్స్ కూడా, ఎందుకంటే ఫైనల్ మ్యాచ్, ఇలాంటి ఫైనల్ మ్యాచ్ కొరకు కూడా అభిమానులు, క్రికెట్ అభిమానులకు ఒక పండుగ అని చెప్పవచ్చు. దివాళీ మనకు కొన్ని రోజుల్లో ఉంది, దసరా కొన్ని రోజుల్లో ఉంది, కానీ క్రికెట్ ప్రేమికులకు మాత్రం ఈ రోజే ఒక పెద్ద పండుగ అని చెప్పవచ్చు. ఈ సందర్భం కొరకు చాలా మంది కూడా పెద్ద పెద్ద స్క్రీన్లకు అతుక్కపోయినటువంటి సందర్భము. ఖచ్చితంగా ఈసారి భారత్ విజయం సాధించి మరొకసారి హ్యాట్రిక్ గెలుపుతోటి విజయ దుందబి మోగిస్తుంది అన్నటువంటిది ఒకవైపు ఉన్నది. అయితే ఇక్కడ మనకు గత మ్యాచ్ల్లో చూస్తే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి మ్యాచ్ల్లో కూడా దాదాపు అక్కడ మన ఇటు బౌలర్లు కానీ అటు ఎవరైతే బ్యాట్స్మెన్ కానీ అందరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళి విజయం సాధించినటువంటి సందర్భము. ఈ రోజు జరిగేటటువంటి మ్యాచ్లో హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరం కావడం అన్నది, ఆ తర్వాత ఇక్కడ అంటే మనకు ఏదైతే మ్యాచ్కు ముందర కూడా ఒక కీలకంగా అంటే బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి వ్యక్తి మాకు అంటే తీవ్రంగా విమర్శలు చేశారు అంటూ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్రికెట్ సీనియర్లు కూడా మరొకసారి బీసీసీఐకి కంప్లైంట్ చేశారు అన్నటువంటిది కూడా సమాచారం అందుతుంది. అంటే ప్రతి మ్యాచ్కు కూడా ముందర అంటే అక్కడ క్రికెట్ మ్యాచ్ కన్నా ముందుగా వీళ్ళకు విమర్శలు ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏ విషయాన్నైనా కానీ దానిని ఒక పెద్ద పొల్యూట్ చేసేసి దాన్ని మొత్తం అంతా కూడా క్రికెట్ పై ఆడకుండా ఇతర అంశాలపై వాళ్ళ అంశాలను ఎక్కువగా ప్రస్తావిస్తూ బీసీసీఐ మీద కూడా కంప్లైంట్ చేస్తూ పలు సందర్భాల్లో విమర్శలకు గురవుతున్నటువంటి పాకిస్తాన్ బ్యాట్స్మెన్లకు మరొకసారి ఈ రోజు జరిగినటువంటి టాస్ కన్నా ముందు జరిగినటువంటి సన్నివేశాలపై కూడా మరొకసారి కూడా దీనిపై కూడా కంప్లైంట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ దీనిపై స్పందిస్తూ ఖచ్చితంగా ఈ క్రికెట్ ఈ రోజు జరిగేటటువంటి మ్యాచ్ విజయంతో మరొకసారి పాకిస్తాన్కి బుద్ధి చెప్తామంటూ కూడా భారత క్రికెట్ అభిమానులు అంటున్నారు. దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇండియా అంతా కూడా వారి కొరకు ప్రత్యేకంగా విజయం సాధించాలని వారణాసి వేదిక కూడా టోటల్ ఇక్కడ మనకు వారణాసి అనుకోవచ్చు, తర్వాత ఇటు పంజాబ్ అనుకోవచ్చు, రాజస్థాన్ అనుకోవచ్చు, పలు ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు.